ప్రార్థన బలిపీఠం అనేది ఉందా లేదా చూస్తాం. మరి అబ్రహాము జీవితంలో చూస్తే కనుక మనం అనుకుంటుంది జరగకపోతే చూస్తే ఆ నెలంతా చూస్తాం, లేకపోతే లెక్కెట్టుకుని మనమే $7 లెక్కెట్టుకుంటాం, అంటే 2 నెలల దాకా చూస్తాం, లేకపోతే ఈ సంవత్సరం అంతా చూస్తాం. అక్కడ చూసి మన ప్రార్థన దేవుడు ఎక్కడ ఆలకిస్తున్న ప్రార్థన, దేవుడు ఆలకిస్తున్న ప్రార్థన అని నేను ప్రార్థన చేయక కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని జీవితకాలంలో 25 సంవత్సరాల తర్వాత ఇచ్చే బిడ్డ కోసం ఏమాత్రం మనం ప్రార్థన చేయక. మూడవదిగా ప్రార్థన బలిపీఠం అనేది ఉండాలి. ప్రార్థన బలిపీఠం అనేది ఉండాలి. మొట్టమొదటిగా మనస్సు మారితే నీలో విశ్వాసము కలుగుతుంది. విశ్వాసం కలిగితేనే అప్పుడు దేవుణ్ణి అడగాలి, అంతే కదా. మనసు మారకుండా దేవుడి మీద నమ్మకం అనేది రాదు. నమ్మకం లేకపోతే ఎవరిని కూడా అడగలేదు. అడుగుతా దేవుడి మీద నమ్మకం ఉంటేనే కదా ఆయన ఉన్నాడని అడిగి ఇస్తాడని నమ్మితేనే ఆయన్ని నీవు అడగ, అప్పుడు నువ్వు ప్రార్థన చేయగలవు. మొట్టమొదటిగా నీ మనస్సు మారాలి, రెండవదిగా నీలో విశ్వాసం అనేది కలగాలి, మూడవదిగా ప్రార్థన అనేది నీవు చేయగలవు. ప్రార్థన అనేది నీవు మూడవ బలిపీఠము ప్రార్థన బలిపీఠం చాలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథం. అదే బేతేలు మమ్మీ దగ్గర బేతేలుకి మమ్మీకి మధ్యన ఎలాగైతే గుడారం వేస్తుందో అదే బేతేలు దగ్గర యాకోబు పద్మనాభంకి వెళ్ళిపోయినప్పుడు ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఆ బేతేలు స్థలానికి వచ్చేసరికి నిద్ర పట్టేసి పడుకుని ఒక రాయిని అలంకరణ చేసుకున్నప్పుడు ఆ అలంకరణ రాయి అక్కడ దర్శనం కలుగుతుంది. దేవతలు పైకి ఎక్కి దిగుతున్నా ఆ దర్శనం కలుగుతున్నప్పుడు ఇది పరిశుద్ధ స్థలమే కదా మరొకటి కాదు అని అలంకరణ చేసుకున్న రాయిని మూడు రోజు ప్రతిష్ఠించి నేను ఎదుర్కొన్న చోట నాకు అన్ని ఇస్తే కనుక ఏ రోజు లేకుండా ఏ కొత్త లేకుండా తినడానికి ఆహారం ధరించడానికి వస్త్రము అన్ని ఇస్తే కనుక మళ్ళా దిగువచ్చినప్పుడు మందులు కట్టేస్తానని ప్రమాణం చేసిన మర్చిపోయాడు. ప్రేమలో పడిపోయాడు. మర్చిపోయిన తర్వాత మళ్ళా ఆ పెనుయేలు స్థలానికి వచ్చినప్పుడు దేవుడితో పెనుగులాడిన అనుభవానికి ప్రార్థన అనుభవానికి వెళ్ళాడు. ప్రార్థన ఎంత గొప్పదో తెలుసు. మూడో ప్రార్థన అనుభవం ప్రార్థన బలిపీఠం చెప్పుకున్నాం కదా. ఆ పెనుగులు అనే స్థలంలో తుంటికారుడు అంతా ఇచ్చేసిన తుంటోని చేసేసిన తెల్లవారు బాగుందని విడిచిపెట్టాక కానీ ప్రార్థన అనేది మాట్లాడదా అనడా. నా ప్రార్థన అనుభవాలు ఎలా ఉంటాయి, నా ప్రార్థన బలిపీఠం ఎలా విధంగా ఉందా? దేవుణ్ణి అడిగి ఆశీర్వదిస్తే కాబట్టి నువ్వు విడిచిపెట్టాను. అందుకే మన ప్రార్థన బలిపీఠం అంతా